మిత్రులారా అందరికీ నమస్తే. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అష్టోత్తర పద్ధతిలో రాశి ఫలాలు, ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం సంబంధించి మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంది. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంది. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7గా ఉంది. ఈ కర్కటకం రాశి వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అదేవిధంగా అవమానం 7గా కనిపిస్తుంది. సింహరాశికి సంబంధించి వచ్చినప్పుడు సింహరాశి వాళ్ళు ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 3గా కనపడుతుంది. కన్యారాశి వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం కూడా 3గా ఉంది. తులారాశి వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గా కనిపిస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా కనిపిస్తుంది. ధనస్సు రాశి వాళ్ళకి సంబంధించి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6గా కనిపిస్తుంది. మకర రాశి వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2గా ఉంది. కుంభరాశి వాళ్ళకి సంబంధించి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2గా ఉన్నది. ఇక మీనరాశి వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు 14 ఆదాయం, 11 వ్యయం, రాజపూజ్యం 7, అవమానం 5గా కనిపిస్తుంది. ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేసుకుంటా ఉన్నాను.